హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు స్కై అకాడమీ. ఈరోజు మనం మళ్ళీ కొన్ని ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. ఇది మన స్కీమ్స్ సిరీస్‌లో పార్ట్ 2 వీడియో. మనం ఈరోజు డీటెయిల్డ్‌గా మెమరీ హింట్స్‌తో డిస్కస్ చేసుకుందాం. కొన్ని బాగా సిల్లీగా అనిపిస్తాయి. ఇంత సింపుల్ లైన్ గుర్తుంటుంది కదా! హింట్ అవసరమా అని అనిపిస్తుంది. బట్ ఎగ్జామ్ టెన్షన్‌లో చాలా సింపుల్ థింగ్ కూడా మర్చిపోతాం. సో ట్రై టు లెర్న్ అండ్ లిజన్ ఈచ్ టిప్ ఇన్ క్లాస్. అండ్ హింట్ ఫన్నీగా ఉంటేనే మెమరీలో లాక్ అవుతుంది. సో పాయింట్స్ నోట్ చేసుకుంటూ క్లాస్ వినడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో మనం 3 చాలా ముఖ్యమైన స్కీమ్స్ గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేస్తాము. అందులో మొదటిది ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్, రెండవది ఏపీ రూపీస్ 5000 ఇన్సెంటివ్ స్కీమ్ మరియు మూడవది ఏపీ దివ్యాంగ్ శక్తి స్కీమ్. ప్రతి స్కీమ్ గురించి అసలు ఆ స్కీమ్ ఉద్దేశ్యం ఏంటి? ఎవరు ఎలిజిబుల్? ఎలా అప్లై చేయాలి? అనేది నేను ఈరోజు మీకు క్లియర్‌గా చెప్తాను. ముందుగా మనం హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. దీన్నే పేదలందరికీ ఇల్లు లేదా మన ఇల్లు మన గౌరవం అని కూడా అంటారు. ఈ పేరు ఎందుకు పెట్టారో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. దీన్ని మన సొసైటీతో రిలేట్ చేసుకోండి. హౌసింగ్ స్కీమ్‌కి మన ఇల్లు మన గౌరవం అనే పేరు ఎందుకు పెట్టారంటే, సొంత ఇల్లుంటే బంధువుల్లో, సమాజంలో మంచి గౌరవం వస్తుంది కదా! అందుకే ఇల్లు అనగానే గౌరవం అని లాక్ చేసుకోండి. ఇల్లు ఇస్తుంది గౌరవం. ఈ స్కీమ్ మెయిన్ ఉద్దేశ్యం స్టేట్‌లో ఉన్న పూర్ మరియు అండర్ ప్రివిలేజ్డ్ ప్రజలకి పర్మనెంట్ హౌసెస్ అంటే పక్క ఇల్లు నిర్మించి ఇవ్వడం. ఎవ్వరికీ సొంత ఇల్లు లేదు అనే బాధ ఉండకూడదు అనే లక్ష్యంతో గవర్నమెంట్ ఈ స్కీమ్‌ని తీసుకొచ్చింది. ఇది ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అంటే పీఎంఏవాతో కలిపి రన్ అవుతుంది. ఇందులో పీఎంఏవై వైఎస్ఆర్ అర్బన్ హౌసింగ్ మరియు పీఎంఏవై వైఎస్ఆర్ గ్రామీణ్ హౌసింగ్ అని 2 ఉన్నాయి. అర్బన్ హౌసింగ్ స్కీమ్ ద్వారా పట్టణాలలో ఉన్న పూర్ మరియు మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్‌కి ఇల్లు ఇస్తారు. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 5000 క్రోర్స్ మరియు స్టేట్ గవర్నమెంట్ నుంచి 1000 క్రోర్స్ ఫండ్స్ వస్తున్నాయి. గ్రామీణ్ హౌసింగ్ స్కీమ్ ద్వారా పల్లె సీమాలలో ఉన్న వారికి ఫ్రీగా కన్‌స్ట్రక్షన్ ల్యాండ్ ఇస్తారు. ఒకవేళ బెనిఫిషియరీస్‌కి మనీ కావాలంటే వాళ్ళ ఇల్లు రీకన్‌స్ట్రక్ట్ చేసుకోవడానికి 1,80,000 రూపీస్ మోనిటరీ కాంపెన్సేషన్ కూడా ఇస్తారు. ఇక్కడ ఈ నంబర్‌ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి 1,80,000 రూపీస్ కదా! ఇందులో 1 అండ్ 8ని తీసుకుంటే 1 అంటే ఒక్కడు అని అనుకున్నాం కదా! 8 అంటే 8. సౌండ్ అబ్జర్వ్ చేయండి. ఎనిమీ లాగా ఉంది కదా! ఎనిమీ అంటే పగవాళ్ళు అని మనకు తెలుసు. ఇప్పుడు మీ రెగ్యులర్ లైఫ్ ఎమోషన్‌తో కనెక్ట్ చేసుకోండి. ఇల్లు లేక రోడ్డు మీద ఒక్కడు ఇబ్బంది పడుతుంటే, ఊర్లో ఉన్న ఒక ఎనిమీకి కూడా జాలి వేసి, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులిచ్చి హెల్ప్ చేశాడు అని ఇమాజిన్ చేసుకోండి. సింపుల్‌గా ఒక్కడికి ఎనిమీ కూడా డబ్బులిచ్చాడు. అదే 1,80,000. ఇది మనం రియల్ లైఫ్‌లో చూసేదే కదా! ఈ స్కీమ్ ద్వారా పూర్ ఫ్యామిలీస్‌కి ఫైనాన్షియల్‌గా మరియు టెక్నికల్‌గా సపోర్ట్ లభిస్తుంది. సో, ఒక చిన్న అనౌన్స్‌మెంట్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ 2కి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోసం మన స్కై అకాడమీలో రుద్ర బ్యాచ్ స్టార్ట్ అయింది. ఫర్ 999 యూ విల్ గెట్ ఆల్ సబ్జెక్ట్స్ వీడియోస్ విత్ మెమరీ హింట్స్, ప్రింటబుల్ పీడిఎఫ్స్, క్విజెస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డైలీ గైడెన్స్ త్రూ ప్రైవేట్ 1-to-1 టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా ఇందులోనే దొరుకుతుంది. డైలీ గైడెన్స్‌లో మీకు మార్నింగ్ షెడ్యూల్ వస్తుంది. ఈవినింగ్ టెస్ట్ ఉంటుంది సెపరేట్ టెలిగ్రామ్ గ్రూప్‌లో. సో, యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. జాయిన్ అవ్వండి. హౌసింగ్ కార్పొరేషన్ అంటే ఏపీఎస్హెచ్‌సీఎల్ వాళ్ళు ప్లానింగ్ అప్రూవల్స్ మరియు కన్‌స్ట్రక్షన్ మానిటరింగ్ అంతా చూసుకుంటారు. ఈ అబ్రివియేషన్‌ని ఈజీగా లాక్ చేసుకోవడానికి ఏపీఎస్హెచ్‌సీఎల్‌లోని హెచ్‌సీఎల్‌ని హౌస్ కట్టడానికి కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చే లోన్ అని ఫన్నీగా లింక్ చేసుకోండి. ఇల్లు కట్టడానికి లోన్. కాబట్టి హౌస్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఈజీగా గుర్తొస్తుంది. మీరు ఏపీ హౌసింగ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి బెనిఫిషియరీ సెర్చ్ ద్వారా మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీ ఇల్లు అప్రూవ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ స్కీమ్ అప్లై చేసుకోవాలంటే అప్లికెంట్స్ ఆంధ్రప్రదేశ్‌లో రెసిడెంట్ అయి ఉండాలి. వాళ్ళ దగ్గర వైట్ రేషన్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇది బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్ కోసం తీసుకొచ్చిన స్కీమ్. ఇది అప్లై చేయడానికి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. గ్రామ సచివాలయం లేదా వార్డ్ సచివాలయంలో కానీ, మీ సేవా సెంటర్‌లో కానీ వెళ్లి అప్లై చేసుకోవచ్చు. చాలామంది పూర్ పీపుల్ రెంట్ కట్టి వాళ్ళ సంపాదనంతా ఇంటికే ఖర్చు చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి సొంత ఇల్లు ఇస్తే రెంట్ ఖర్చు మిగిలిపోయి వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు. మన ఇల్లు మన గౌరవం అంటే, మన సొంత ఇల్లు మనకొక గౌరవాన్ని ఇస్తుంది అని గవర్నమెంట్ ఉద్దేశం. ఒక ఫ్యామిలీకి సొంత ఇల్లు ఉంటే సొసైటీలో వాళ్ళకొక రెస్పెక్ట్ వస్తుంది. పిల్లలు మంచి ఎన్వైర్న్‌మెంట్‌లో పెరుగుతారు వల్ల ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. పీఎంఏవై వైఎస్ఆర్ అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద అపార్ట్మెంట్స్‌లో ఫ్లాట్స్ ఇస్తారు. అదే గ్రామీణ్ స్కీమ్‌లో అయితే సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి ల్యాండ్ ఇస్తారు. పీఎంఏవై స్కీమ్ సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్స్ కలిసి చేస్తున్న ఒక మెగా ప్రాజెక్ట్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేజర్ ఫండ్స్ వస్తున్నాయి. స్టేట్ గవర్నమెంట్ కూడా తమ వంతు కాంట్రిబ్యూషన్ ఇస్తుంది.
ఈ స్కీమ్ ద్వారా లక్షల మంది పెదలు సొంత ఇంటి కలని నెరవేర్చుకుంటున్నారు. ప్రతి ఇయర్ కొత్త బెనిఫిషియరీస్‌ని యాడ్ చేస్తూ ఉంటారు. అందుకే మీరు ఎప్పటికి అప్పుడు స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం రెండవ స్కీమ్ గురించి తెలుసుకుందాం. అదే ఏపీ రూపీస్ 5,000 ఇన్సెంటివ్ స్కీమ్. దీనినే ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన లేదా పీఎంఎంవీవై అని కూడా అంటారు. ఈ స్కీమ్ ద్వారా ప్రెగ్నెంట్ విమెన్ మరియు లాక్టేటింగ్ మదర్స్‌కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లాభిస్తుంది. మొదటి బిడ్డకు 5,000 రూపీస్ క్యాష్ ఇన్సెంటివ్ 2 విడతల్లో ఇస్తారు. అదే రెండవ బిడ్డ ఆడపిల్ల అయితే 6,000 రూపీస్ డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. ఇది విమెన్ ఎంపవర్‌మెంట్ మరియు చైల్డ్ న్యూట్రిషన్ కోసం చాలా ఉపయోగపడుతుంది. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే 3 లేదా అంతకంటే ఎక్కువ పిల్లలున్న ఎలిజిబుల్ కపుల్స్‌కి కూడా 5,000 రూపీస్ క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. కానీ ఇది ఇంకా సెలెక్టెడ్ ఎలిజిబుల్ కపుల్స్‌కి మాత్రమే ఇస్తారు. దీని డీటెయిల్స్ ఇంకా అనౌన్స్ కావాల్సి ఉంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చైల్డ్‌కి 5,000, సెకండ్ చైల్డ్ ఆడపిల్ల అయితే 6,000. ఇక్కడ ఈ నంబర్స్‌ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మొదటి బిడ్డకి 5,000, రెండో బిడ్డకి 6,000 కదా! ఫస్ట్ చైల్డ్ అంటే 1 కదా! 1 అంటే 1 కాబట్టి ఒక చెయ్యి అని, ఒక చేతికి 5,000 కాబట్టి 5,000 అని. అలాగే ఇద్దరు పిల్లలు అంటే 2 చేతులు, 6 అంటే 6 బయట అని సిమిలర్‌గా సౌండ్ వస్తుంది కదా! ఇంట్లో ఒక పిల్లవాడు ఉంటే తల్లి ఒక చేత్తో కష్టపడితే చాలు. అదే ఇద్దరు పిల్లలుంటే ఆమె 2 చేతులతో కష్టపడటానికి పనికెళ్ళింది. ఆ టైంలో పిల్లలు 6 బయట ఆడుకుంటున్నారు అని ఒక ఇమేజ్ ఫార్మ్ చేసుకోండి. సింపుల్‌గా ఒక చేతికి 5,000 అంటే 5,000. ఇద్దరు పిల్లల కోసం తల్లి పనికెళ్తే పిల్లలు 6 బయట ఆడుకుంటున్నారు కాబట్టి 6,000. ఈ స్కీమ్ అప్లై చేసుకోవాలంటే అంగన్వాడీ సెంటర్‌లో కానీ లేదా దగ్గర ఉన్న ఆశా వర్కర్‌ని కానీ కలవాలి. దీన్ని మీ పల్లెటూరి లైఫ్ స్టైల్‌తో కనెక్ట్ చేయండి. గర్భిణీ స్త్రీలకు మంచి జరుగుతుంది అనే ఆశ ఎక్కడుంటుంది? వాళ్ళ ఊర్లో ఉండే అంగన్వాడీలో ఉంటుంది. ఆశ అంటే ఆశా వర్కర్, అంగన్వాడీ అంటే అంగన్వాడీ సెంటర్. ఈ 2 పేర్లు ఈజీగా లింక్ అయిపోతాయి. వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తారు. తల్లి ఆరోగ్యం, బిడ్డ ఆరోగ్యం చాలా ముఖ్యం. సరైన న్యూట్రిషన్ లేకపోతే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్ళకి పని చేయడం కష్టం వల్ల ఇన్‌కమ్ ఆగిపోతుంది. అలాంటి సమయంలో ఈ 5,000 రూపీస్ వాళ్ళకి ఆర్థికంగా చాలా హెల్ప్ అవుతుంది. 2 విడతల్లో ఇస్తారన్నాం గదా! ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ప్రెగ్నెన్సీ రిజిస్టర్ చేసుకున్న వెంటనే ఇస్తారు. సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ బిడ్డ పుట్టిన తర్వాత వ్యాక్సినేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇస్తారు. సెకండ్ చైల్డ్ ఆడపిల్ల అయితే 6,000 ఇవ్వడం వెనుక ఒక గొప్ప ఉద్దేశ్యం ఉంది. ఆడపిల్ల పుట్టితే భరం అని అనుకునేవాళ్ళు ఇంకా చాలామందున్నారు. వారి ఆలోచన విధానం మార్చడానికి, ఆడపిల్లలని ఎంకరేజ్ చేయడానికి ఈ అమౌంట్ ఇస్తున్నారు. భ్రూణ హత్యలు ఆగిపోవాలి, జెండర్ రేషియో బ్యాలెన్స్‌గా ఉండాలి అని గవర్నమెంటే డెసిషన్ తీసుకుంది. ఇప్పుడు మనం మూడవ మరియు చాలా మంచి స్కీమ్ గురించి తెలుసుకుందాం. అదే ఏపీ దివ్యాంగ్ శక్తి స్కీమ్. ఈ స్కీమ్‌ని గవర్నమెంట్ ఉగాది పండుగ రోజు మార్చ్ 18, 2026న లాంచ్ చేసింది. ఈ లాంచ్ మంత్‌ని ఈజీగా లాక్ చేసుకోవడానికి మార్చి నెల గదా! సౌండ్ అబ్జర్వ్ చేయండి. మార్చి అంటే జీవితం మార్చడం అని సిమిలర్‌గా సౌండ్ వస్తుంది గదా! దివ్యాంగులు కదలలేక ఇంట్లో ఇబ్బంది పడుతుంటే, వాళ్ళకి బస్సుల్లో ఫ్రీ ట్రావెల్ ఇచ్చి, గవర్నమెంట్ వాళ్ళ జీవితాన్ని మార్చేశారు అని రియల్ లైఫ్ ఎమోషన్‌కి కనెక్ట్ చేసుకోండి. జీవితం మార్చేశారు అంటే మార్చి. ఇలా ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తే ఏ నెలలో లాంచ్ చేశారో ఈజీగా గుర్తుంటుంది. అలాగే దీన్ని మన పండుగలతో కనెక్ట్ చేసుకోండి. దివ్యాంగుల కోసం ఫ్రీ పాస్ రావడం అనేది వాళ్ళ జీవితంలో ఒక కొత్త యుగం స్టార్ట్ అవ్వడం లాంటిది కదా! కొత్త యుగం మొదలైంది కాబట్టి అది ఉగాది రోజు స్టార్ట్ చేశారు అని ఇమాజిన్ చేసుకోండి. కొత్త యుగం అంటే ఉగాది. చీఫ్ మినిస్టర్ ఎన్. చంద్రబాబు నాయుడు గారు దీనిని అమరావతిలో స్టార్ట్ చేశారు. అసలు ఈ స్కీమ్ ఉద్దేశ్యం ఏంటి? స్టేట్‌లో ఉన్న డిఫరెంట్‌లీ ఏబుల్డ్ సిటిజన్స్ అంటే దివ్యాంగులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ ఇవ్వడం. ఆల్రెడీ ఆడవాళ్ళకి స్త్రీ శక్తి స్కీమ్ ద్వారా ఫ్రీ బస్ ట్రావెల్ ఇస్తున్నారు గదా! అదే ఇన్‌స్పిరేషన్‌తో ఈ దివ్యాంగ్ శక్తి స్కీమ్‌ని తీసుకొచ్చారు. ఈ 2 స్కీమ్స్‌ని ఇలా కనెక్ట్ చేయండి. ఆడవాళ్ళకి స్త్రీ శక్తి ఎలా ఇచ్చారో, అలాగే కదల్లేని వాళ్ళకి దివ్యాంగ శక్తి ఇచ్చారు. బస్సుల్లో 2 ఫ్రీ ట్రావెల్ గురించే గదా! అలా స్త్రీ శక్తిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని దివ్యాంగ శక్తి తెచ్చారు అని ఈజీగా లాక్ చేసుకోండి. దీని ద్వారా సుమారు 12,76,000 మంది బెనిఫిషియరీస్‌కి లాభం చేకూరుతుంది. ఈ బెనిఫిషియరీస్‌లో 11,16,000 మంది దివ్యాంగులు మరియు వాళ్ళ వెంట వచ్చే అటెండెంట్స్ కూడా కవర్ అవుతారు. ఇది ఇండియాలో డిఫరెంట్‌లీ ఏబుల్డ్ ప్రజల కోసం తీసుకొచ్చిన వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మొబిలిటీ సపోర్ట్ ప్రోగ్రామ్స్. ఈ స్కీమ్ ద్వారా దివ్యాంగులు ఫైనాన్షియల్ స్ట్రెస్ లేకుండా ఈజీగా స్కూల్స్‌కి, హాస్పిటల్స్‌కి మరియు వాళ్ళ వర్క్ ప్లేసెస్‌కి వెళ్ళగలరు. ఈ స్కీమ్‌కి అప్లై చేయాలి అంటే మినిమమ్ 40% లేదా అంతకంటే ఎక్కువ డిజబిలిటీ ఉన్న సర్టిఫికేట్ ఉండాలి. ఈ పర్సెంటేజ్ మైండ్‌లో రిజిస్టర్ అవ్వడానికి. 40% కదా! సౌండ్ అబ్జర్వ్ చేయండి.
40ని తెలుగులో 40 అంటాం గదా! 40 అంటే నలగడంలాగా సిమిలర్‌గా సౌండ్ వస్తుంది గదా! సమాజంలో వీళ్ళెక్కడా నలిగిపోకుండా ఉండటానికే ఈ పర్సెంటేజ్ బేస్ మీద బస్సులో ఫ్రీ పాస్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు అని మీ రెగ్యులర్ లైఫ్‌తో కనెక్ట్ చేసుకోండి. వాళ్ళెక్కడా నలగకూడదు అని గవర్నమెంట్ ఫ్రీ పాస్ ఇచ్చింది. నలగడం అంటే 40. డిసేబుల్డ్ పర్సన్స్ ట్రావెల్ చేయాలి అంటే చాలా కష్టం. వాళ్ళకి తోడుగా ఇంకో పర్సన్ ఖచ్చితంగా రావాలి. అందుకే గవర్నమెంట్ దివ్యాంగులతో పాటు వాళ్ళ అటెండెంట్‌కి కూడా ఫ్రీ ట్రావెల్ ఇస్తుంది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇద్దరి టికెట్స్ ఖర్చు మిగిలిపోతుంది. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీగా ప్రయాణించవచ్చు. దీనివల్ల వాళ్ళు ఇంటికే పరిమితం కాకుండా బయటకు వచ్చి చదువుకోవాలి లేదా ఉద్యోగం చేసుకోవాలి అని ఎంకరేజ్ చేస్తున్నట్లు అవుతుంది. ఉగాది రోజు అమరావతిలో ఈ స్కీమ్ లాంచ్ చేసిన తర్వాత సీఎం గారు స్వయంగా వారితో కలిసి బస్‌లో ప్రయాణించారు. వాళ్ళతో కలిసి భోజనం గూడా చేశారు. ఇది దివ్యాంగులకి చాలా ఆనందాన్నిస్తుంది. డిజబిలిటీ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు మీ సేవ ద్వారా ఈ పాస్‌కి అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ఈ 3 స్కీమ్స్ ప్రజల జీవన ప్రమాణాలని పెంచడానికి చాలా హెల్ప్ అవుతాయి. హౌసింగ్ ఫర్ ఆల్ ద్వారా ప్రతి ఒక్కరికి సొంత ఇంటిలోనే ఉండటం అనే కల నెరవేరుతుంది. మెటర్నిటీ స్కీమ్స్ ద్వారా తల్లి బిడ్డల ఆరోగ్యం బావుంటుంది. దివ్యాంగ్ శక్తి ద్వారా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సిటిజన్స్‌కి సొసైటీలో ఈక్వల్ ఆపర్చునిటీస్ మరియు మొబిలిటీ వస్తుంది. మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా ఈ స్కీమ్స్ ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ తెలియక చాలామంది స్కీమ్స్‌ని యూజ్ చేసుకోలేరు. మీరు వాళ్ళకి గైడ్‌గా ఉండాలి. గవర్నమెంట్ ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ స్కీమ్స్ తెస్తుంది. అవి సరైన వారికి అందినప్పుడే ఆ స్కీమ్స్‌కి విలువ ఉంటుంది. స్టూడెంట్స్‌గా మీరు చాలా యాక్టివ్‌గా ఉండాలి. సొసైటీలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి. ఈ స్కీమ్స్ గురించి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ దివ్యాంగ్ శక్తి స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు అని అడిగితే ఉగాది రోజు మార్చ్ 18, 2026 అని ఆన్సర్ చేయాలి. ఎంతమంది బెనిఫిషియరీస్ ఉన్నారు అంటే 12,76,000 అని చెప్పాలి. ఏపీఎస్హెచ్‌సీఎల్ ఫుల్ ఫార్మ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అని గుర్తుపెట్టుకోవాలి. పీఎంఏవై ఫుల్ ఫార్మ్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అని, పీఎంఎంవీవై ఫుల్ ఫార్మ్ ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన అని క్లియర్‌గా తెలుసుకోవాలి. ఇల్లు లేదా ల్యాండ్ ఇవ్వడం ద్వారా పీఎంఏవై స్కీమ్ అర్బన్ మరియు గ్రామీణ ఏరియాస్‌లో ఎలా రన్ అవుతుందో అర్థం చేసుకోవాలి. మెటర్నిటీ స్కీమ్‌లో మొదటి బిడ్డకు 5,000, రెండవ బిడ్డ ఆడపిల్ల అయితే 6,000 ఇస్తారు అని గుర్తు ఉంచుకోవాలి. ప్రతి చిన్న పాయింట్ చాలా ముఖ్యం. ఎగ్జామ్స్‌లో ఎగ్జాక్ట్ ఫిగర్స్ మరియు డేట్స్ అడుగుతారు. ఇది మనం ఈరోజు నేర్చుకున్న ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఇంకో కొత్త టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ ప్రిపరేషన్‌ని బాగా కంటిన్యూ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే స్కై అకాడమీ ఎప్పుడు మీ తోడుగా ఉంటుంది. మీరెప్పుడు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు మీ లక్ష్యం మీద దృష్టి పెట్టండి. కష్టపడి చదివితే సక్సెస్ తప్పకుండా మీ సొంతం అవుతుంది. స్కై అకాడమీ ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. ప్రతి విషయం క్లియర్‌గా తెలియచేయడం మన బాధ్యత. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని స్కీమ్స్ గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు ఈరోజు చెప్పిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి రివైజ్ చేసుకోండి. రివిజన్ ఈస్ ద కీ టు మెమరీ. పదే పదే చదివితే మైండ్‌లో బాగా రిజిస్టర్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్. హావ్ ఎ గ్రేట్ డే.